నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటితో ముగియనున్న ఏపీ తెలంగాణ నామినేషన్ పర్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం బీజేపీ కురువృద్ధుడు అద్వానికి దక్కని పార్టీ టికెట్ పార్టీ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన మాజీ ఉప ప్రధాని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ ని టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత కాంగ్రెస్ కు 150 వస్తేనే ఏమీ సాధించలేనప్పుడు 16 సీట్లు వస్తే టీఆర్ఎస్ ఏం చేస్తుందన్న రేవంత్ ప్రాంతీయ పార్టీలతో ఉపయోగం లేదన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇక డీటెయిల్స్లోకి వస్తే నేటి మధ్యాహ్నం 3 గంటలకు తొలిదశ నామినేషన్ల పర్వం ముగియనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఆదివారం వరకు మొత్తం 220 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్లో కవితకు వ్యతిరేకంగా బరిలోకి దిగాలన్న నిర్ణయంతో 50 మంది రైతులు నామినేషన్ వేశారు. ఇక నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసే వారితో ఆయా కార్యాలయాలు పోటెత్తాయని భావిస్తున్నారు. ఇక మంగళవారం నుంచి అధికారులు నామినేషన్ పరిశీలిస్తారు. 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా అసంపూర్తిగా ఉన్న నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తారు. ఉపసంహరణ గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. ఇక బీజేపీ నేతల తీరుతో ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ తీవ్ర మనస్తాపం చెందినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2 రోజుల క్రితం పార్టీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో అద్వానీ పేరు లేకపోవడం, ఈ విషయం గురించి తనకు మాట మాత్రమైనా చెప్పకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. నిజానికి తనకు టికెట్ కేటాయించినందుకు అద్వానీ బాధపడడం లేదని, కానీ ఈ విషయంలో వారి ప్రవర్తనే అద్వానీ మనస్తాపానికి కారణమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అద్వానీకి ఎంతో ఇష్టమైన గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఈసారి ఆ పార్టీ చీఫ్ అమిత్ షా బరిలోకి దిగుతున్నారు. తనకు టికెట్ నిరాకరించిన విషయం కూడా అద్వానీకి తెలియదు. ఆ విషయం గురించి ఆయనతో ఎవరూ చర్చించకుండా అవమానించారని అద్వానీ సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు జాబితా విడుదల చేసిన తర్వాత కూడా బీజేపీ పెద్దలు ఎవరూ అద్వానీతో మాట్లాడలేదని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన తన విషయంలో సొంత పార్టీ నేతలే ఇలా అమర్యాదకరంగా ప్రవర్తించడాన్ని అద్వానీ తట్టుకోలేకపోతున్నారని, తీవ్ర మనస్తాపానికి గురయ్యారని వారు తెలిపారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఆ రోడ్ షోలో మాట్లాడుతూ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల అఫిడవిట్లో 40 పేజీలు జగన్ నేర చరిత్ర గురించే ఉన్నాయని ఎద్దేవా చేశారు. జగన్పై 31 కేసులు ఉన్నాయని, అవన్నీ ఆర్థిక నేరాలేనని అన్నారు. అయితే తనపై 1 కేసు మాత్రమే ఉందని, అది కూడా ప్రజల కోసం పోరాడినందుకే ఆ కేసు పెట్టారని వివరించారు. గతంలో బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఎత్తు పెంచడంతో తాను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తనపై కేసు పెట్టారని వెల్లడించారు. అది తనకు జగన్కు ఉన్న తేడా అని ఉద్ఘాటించారు. అంతేకాకుండా ఇంట్లో మనిషిని చంపుకునే వ్యక్తులకు సహకరిస్తారా అంటూ తిరుపతి ప్రజలను ప్రశ్నించారు. వివేక చనిపోతే గుండెపోటు కింద చిత్రీకరించి సాక్ష్యాధారాలు చెరిపేసి దుర్మార్గానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. జగన్ను నమ్ముకుంటే జైలే గతి అన్నారు. రాష్ట్రానికి అతిపెద్ద సమస్యలా కనిపిస్తున్నాడంటూ జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రచారం చేస్తున్న పోరాటం మాత్రం తనకు, కేసీఆర్కు మాత్రమేనని స్పష్టం చేశారు. దొడ్డిదారిన రాష్ట్రంపై పెత్తనం చేయాలని కేసీఆర్ తహతహలాడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇక ఏపీని 5 ఏళ్లలో అభివృద్ధి చేశామని, ఇంకో 5 ఏళ్లు పాలించే అవకాశం తమ పార్టీకి కల్పిస్తే అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మంచి మెజారిటీతో తనను గెలిపిస్తే యావత్ భారతదేశం మంగళగిరి వైపు చూసేలా చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరిస్తానని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని ప్రజలకు చెప్పారు. గోళీలాడే ఆటది ఛాన్స్ ఇచ్చడానికి ఇది 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు. ఇదేదో ఆటలాగా ఉంది. ఆయనకి ఎలాంటి అనుభవం లేదు. ఉంది అనుభవం, జైల్లో కూర్చుంటాం, ఎప్పుడు పరిపాలించలా. అమ్మా ఒక్కసారి ఆలోచించండి. 40 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది కనుకనే ఈరోజు పెన్షన్ టైంకి వస్తుంది.
40 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది కనుకనే ఈ రోజు మనకి రేషన్ వస్తున్నాయి, జీతాలు వస్తున్నాయి, ఎప్పుడు లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున గెలిస్తే ఆయనకి అనుభవం లేదు, ఇవన్నీ ఆగిపోతాయి. ఆయన స్వయంగా ఒక మాట అన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయితే రాజధానిని మార్చుతానని ఆలోచిస్తాడట. మనందరం భూములు ఇచ్చాం, మన అమరావతి మన రాజధానికి ఇచ్చాం. మొత్తం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం అమరావతి వైపు ఈరోజు చూస్తుంటే అమరావతినే మార్చాలనుకుంటున్నాడు ఆయన. అంటే ఎంత అహంకారం, ఏవైనా పర్వాలేదు అనుకుంటున్నాడు. అయ్యా ఇక్కడున్న వైకాపా కార్యకర్తలందరిని అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడు నిలదీయండి. ఎందుకు తెలుగు ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కి తాకట్టు పెడుతున్నారో ప్రజలకి చెప్పాలని అడుగుతున్నా. ఈరోజు ఆర్నిసలు మీకోసం కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి గారు. 2014లో మీరు ఒక ఎమ్మెల్యే గారిని గెలిపించారు, 12 ఓట్లతో గెలిచారు. ప్రజాస్వామ్యం గెలిపే గౌరవించాం. ఆయన ఎప్పుడన్నా ఊరికి వచ్చాడమ్మా? ఇప్పుడన్నా వచ్చాడా? ప్రచారంలో కూడా రాలేదా ఆయన? ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలోని కైకలూరు, బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డల్లో పర్యటించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. తాను అధికారంలోకి వస్తే 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు 5,000 రూపాయల పింఛన్ను ఇస్తానని, తన తొలి సంతకం ఆ ఫైలు మీదేనని పేర్కొన్నారు. నాణ్యమైన సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రతి ఆడబడుచుకు 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు ఇస్తానని, తన రెండో సంతకం ఈ ఫైలు మీదేనని పవన్ హామీ ఇచ్చారు. యువతకు 3 లక్షల ఉద్యోగాలు కల్పించే ఫైల్పై మూడో సంతకం చేస్తారని స్పష్టం చేశారు. రౌడీలు, గుండాలు చట్టసభల్లో ప్రవేశిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్, ప్రజా సమస్యలపై పోరాడే నిజమైన నాయకులు చట్టసభల్లో కనిపించడం లేదని అన్నారు. తాను ఎవరికి భయపడనని, తన జోలికి వస్తే తాట తీస్తారని హెచ్చరించారు. పులివెందుల నుంచి వచ్చిన జగన్, కుప్పం నుంచి వచ్చిన చంద్రబాబు కుటుంబాలే రాష్ట్రాన్ని ఏలాలా, మిగిలిన వారు రాజకీయాలకు పనికిరారా అని పవన్ ప్రశ్నించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లో ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ముఖ్య నేతలు ఎవరూ కేసీఆర్తో కలిసి రారని అన్నారు. ఢిల్లీలో ఆయన విశ్వసనీయత ఏ పాటిదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ 150 సీట్లు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని, 150 సీట్లు గెలిచే వాళ్లకు ఓటేస్తే వృధా అవుతుందన్నప్పుడు 16 సీట్లు వచ్చే వాళ్లకు ఎలా ఓటేస్తారు? ఆ 16 సీట్లు ఉండి 5 ఏళ్ల పాటు కేసీఆర్ ఏం చేయలేడు. నాయకుడు అన్నవాడు గెలుపోవటంలతో పని లేకుండా ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడైనా కానీ ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. ఇప్పుడు ప్రజల తరపున నిలబడాలని పార్టీ ఆదేశించింది. అందుకే మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నాను. ఇవి దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు అంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీ తనకు సీటు ఇవ్వడం బహుమతి కాదని, బాధ్యత అని ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన టీడీపీ సమన్వయకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు టీడీపీ నేతలు మద్దతు ఇవ్వాలని కోరారు. తాను పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తున్నానని అన్నారు. తాను చేసిన అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చూపెట్టానని, తనకంటే ఖమ్మంను ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తన ప్రత్యర్థి గురించి మాట్లాడి తన సమయం వృధా చేసుకోనని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆమె విమర్శలు చేశారు. కేంద్రంతో పోరాడతానని చెబుతున్న కేసీఆర్ ఏమైనా ఎన్టీఆరా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అధికార బలం ఉంటే తనకు కార్యకర్తల బలం ఉందని చెప్పారు. ఇక టీఆర్ఎస్ అధిష్టానం తనకు ఖమ్మం టికెట్ నిరాకరించడంతో తాను పార్టీని వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోసిపుచ్చారు. ఎవరిన్ని అపోహలు సృష్టించినా పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పొంగులేటికి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ టికెట్ను కేటాయించడం తెలిసిందే. దీంతో పొంగులేటి అనుచరులు, కార్యకర్తలు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకుని అన్యాయం జరిగిందంటూ విలపించారు. దీంతో అనుచరుల్ని ఓదారుస్తూ ఆయన కంటతడి పెట్టారు. కాగా తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి, టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్తోనే తన పయనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేసి ప్రతి వ్యక్తిని సీఎం కేసీఆర్ గుర్తిస్తారని అన్నారు. తనకు టికెట్ దక్కలేదని అభిమానులు అసహనానికి, ఆవేదనకు గురి కావద్దని కోరారు.
పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో నిమిషం తీరిక లేకుండా ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. రోజుకు ముదురుతున్న ఎండలను ఎదురెదుతున్నారు. కృష్ణా జిల్లా ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నం సమీపంలోని ముంగినపూడి లైట్ హౌస్ వద్ద కాసేపు సేద తీరి ఆహారం తీసుకున్నారు. మట్టి గిన్నెలో జొన్నాన్నం మజ్జిగలో కలుపుకొని తిన్నారు. వేప చెట్టు కింద ఏర్పాటు చేసిన తాటాకు చాపలపైన పవన్ కూర్చొని సేద తీరారు. సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా ఉండే పవన్ వేప చెట్టు కింద సేదతీరిన ఫోటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. బులెటిన్ షాప్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. నిర్భయంగా ఓటు వేయండి, శాంతి భద్రతలు మా బాధ్యత అనే నినాదంతో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. వచ్చే నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని పోలీసులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో 5 సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు 100 మంది పారామిలిటరీ దళాలకు చెందిన సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక తెలంగాణలో టీడీపీ మాదిరిగానే రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఖాళీ అవుతుందని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం దేవరకొండ పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ఆకర్షితులై నాయకులు అందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. నల్గొండ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు రవీందర్ కుమార్ నాయక్ మరియు ఇతర టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రశ్నించినవా అలాంటి పాలకులు వరుసగా 7 సంవత్సరాలు కరువు వస్తే ఆ కరువు నల్లగొండకు రాలేదు. అన్ని జిల్లాలకు సమానంగా వచ్చిన కరువు ఒక నల్లగొండ మీదనే పడ్డది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో పంటలు వండినాయి. ఎందుకంటే మీ దద్దమ తరం వల్ల, మీ చేతగాని తరం వల్ల, ఈ జానారెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల, చేతగాని నాయకుల వల్ల 7 ఏళ్ళు వరుసగా నల్గొండ జిల్లాలోని ఎడమగాలో రైతాంగానికి మాత్రమే కరువు వచ్చింది. నోరు మూసుకొని పెడున్నారు పనుల కొరకు, బీమాల కొరకు, మంత్రి పనుల కొరకు. ఆనాటి ఆంధ్ర పాలకుల కాళ్ళ ముందు మోకరిల్లి ధైర్యం లేదు, మాట్లాడాలి. చూసి ఈ జిల్లా ప్రజలు 35 ఏళ్ళ అనుభవాలు. ఈ 4 ఏళ్లలోనే ఏం జరిగిందో చూసారు. నాగార్జున సాగర్ ఎడమకాలం ఉంది. నీరు బయటికి వెళ్తేనే కూడకాలం చుక్క వెళ్తుంది తప్ప లేకపోతే చుక్క కూడా కోలిగొందని చెప్పి ఆపి తెలుసుకోవడంలో నీళ్ళు తీసుకొచ్చి ఎడమకాల రైతాంగాన్ని కాపాడింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ మాత్రమే విషయం కూడా ఈ జిల్లా ప్రజలు గమనించారు. అందుకే ఇవాళ ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మాత్రమే గెలిపించారు. మీరు కోదలు వచ్చినట్టుగా మేము ఇంత పెద్ద నాయకులు, మేమే 6 ఫీట్లు 7 ఫీట్లు ఉన్నాం, మేమే 2 గీతాలు ఉన్నామని చెప్పి మీరు కోదలు కొడితే ఇది కాంగ్రెస్ పార్టీకి అంచుకోట కాదు, ఇది కాంగ్రెస్ కు మంచుకోట అవుతుంది, ఇది గులాబీ కిల్లా అవుతుంది అని చెప్పి ఎన్నికల్లో చెప్పిండ్రు ప్రజలు. కేసీఆర్ వెంట ఉండి కేసీఆర్ 9 సీట్లు ఇచ్చిండ్రు. ఇవాళ పార్లమెంట్ లో కూడా మళ్ళీ అదే పద్ధతిలో 2 స్థానాలు టీఆర్ఎస్ కి ఇవ్వబోతున్నారు ఈ జిల్లా ప్రజలు. మీరు చేసిన నిర్వాహకం 60 ఏళ్ళుగా మీకు పెద్దలు ఇస్తే అందులో 35 ఏళ్ల నుంచి మీరే ఉన్నారు. జానారెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు, రామరెడ్డి గారు. ఏమొచ్చింది ఈ జిల్లా కంటే దేవరకొండ మనోళ్లకు బ్రహ్మాండమైన కరువుతో పాటు పురుగులు కూడా వచ్చింది తప్ప ఒక చుక్క నీళ్లు రాలేదు, ఒక రోడ్డు రాలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం రాలేదు. నేను కొత్తగా వచ్చినాను. ఇదివరకు ఇప్పుడు సుఖేంద్ర గారు చెప్పినారు, నేను మండల ప్రెసిడెంట్ చేసినాను. అప్పుడు మనకు అవకాశం ఇవ్వలేదు సేవ చేయడానికి. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి పెద్దలు కేసీఆర్ గారు, గౌరవంలో మన ముఖ్యమంత్రి గారు నన్ను ఎన్నుకొని ఈ ప్రాంతానికి పోటీ చేయవలసిందిగా కోరటము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా మీకు సేవ చేయాలంటే కష్టపడ్డాం. దాదాపు 2-3 మాసాలు ఎవరు ఉన్నప్పటికీ గ్రామాన్ని తిరిగాము. ఏ గ్రామంలో ఎవరున్నారు, కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ వారి మెజార్టీ సాధించాలనే ఆశయం పెట్టుకున్నాం. 38,800 ఇంతకుముందు మన శాసనసభ్యులు చెప్పినట్టుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం
అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఎందుకంటే చాలా మంది చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు 16 సీట్లు వస్తే ఏం చేస్తారో ఢిల్లీలో. ఈరోజు దేశ రాజకీయాలు ఆలోచన చేసినప్పుడు దేశంలో ఏ శక్తులైనటువంటి ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. రాజకీయ పార్టీల యొక్క ప్రాధాన్యత వచ్చే ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గతంలో చూసినాం పార్లమెంట్ సభ్యులు అయినటువంటి గుజరాత్ గారు ప్రధానమంత్రి గారు 89 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి దేవగౌడ గారి దేశానికి ప్రధానమంత్రి అయినారు. ఇవాళ 16 స్థానాలు విక్రమార్క స్థానం 15 స్థానాలు కనుక మనం గెలుచుకున్నట్టయితే మనతో ఇంకా సహకరించడానికి ముఖ్యమంత్రి గారు పేర్కొని వీళ్ళు ఒరిస్సా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఎంతో మంది ప్రాంతీయ పార్టీల నాయకులతో ఇవాళ ఒక జత కట్టి దేశంలో రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పులు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థలో చివతకు కావలసినటువంటి రాష్ట్రాల యొక్క అధికారాలను మరి పునర్జీవింపజేయాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ ఇక లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం దేవరకొండలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం చింతపల్లి సాయిబాబా దేవాలయానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు నల్గొండ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డితో పాటు పలువురు నాయకులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు మంత్రికి స్వాగతం పలికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏరియా నేను చాలా మొదటి నుంచి పరిచయం ఉన్న ఏరియానే నల్గొండ డిస్టిక్. నా మీద అభిమానంతో నా మీద నమ్మకంతో కేసీఆర్ పెద్ద ఆయన నాకు టికెట్ ఇచ్చినందుకు మీరందరూ ఆశీర్వదించి నన్ను దీవించి గెలిపిస్తే ఇక్కడ ప్రాంతం నేను చాలా అభివృద్ధి చేస్తాను. నా శారీరక లేకుండా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేటితో ముగియనున్న ఏపీ తెలంగాణ నామినేషన్ పర్వం. ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం. బీజేపీ కురువృద్ధులు అద్వానికి దక్కని పార్టీ టికెట్. పార్టీ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన మాజీ ఉప ప్రధాని. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ ని టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత. కాంగ్రెస్ కు 150 వస్తేనే ఏమీ సాధించలేనప్పుడు 16 సీట్లు వస్తే టీఆర్ఎస్ ఏం చేస్తుందన్న రేవంత్. ప్రాంతీయ పార్టీలతో ఉపయోగం లేదన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.